హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఏపీ ప్రభుత్వం అప్పుడే అప్పుల బాట పట్టింది. అదేంటి ఎప్పుడో అప్పుల పాలైంది గదా అంటారా? లేదు, కొత్త ప్రభుత్వం వచ్చింది గదా! కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలాగే అప్పుల బాట పట్టిందనమాట. 3000 కోట్లకి బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మన గవర్నమెంట్ ఇస్తూ ఉంది. సో, ఇప్పుడు అవి వేలానికి వచ్చాయన్నమాట. వాటిని వేలానికి పెడుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, అసలు ఏంటి ఈ బాండ్స్ పరిస్థితి ఏంటి? ఈ మన ఏపీ ఎంత అప్పు చేసింది? ఇంకా ఎంత అప్పు చేస్తూ ఉంది? నిజానికైతే బాగా డెవలప్ అయింది. 50 రోజుల్లో చంద్రబాబు గారు మొత్తం అలా మార్చేశారు రాష్ట్రాన్ని అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారు కానీ, ప్రస్తుత పరిస్థితి అయితే ఇంకా లోటు బడ్జెట్‌లోనే ఉంది. మన ఖజానాలో డబ్బులేమి పెద్దగా లేవు. అంటే గత ప్రభుత్వం గూడా ఈ విధంగా బాండ్స్ పెట్టి ఎన్నో కోట్ల రూపాయలు ఈ విధంగా తెచ్చిన పరిస్థితి ఉంది. దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ప్రస్తుతం గూడా గవర్నమెంట్ ఎన్ని కోట్ల రూపాయలు బాండ్స్ పెట్టి తెస్తుంది, ఇంకా ఏం జరగబోతుందనే విషయం కూడా మనం మాట్లాడదాం. అయితే ఇదొక్కటే గాదు, అనేక స్టేట్స్ ఉన్నాయి. సో, ఓవరాల్‌గా దీని మీద ఒక లుక్కేద్దాం. అసలు ఏంటి స్టేట్స్ ఇప్పుడే బిల్లు గూడా ప్రకటించడం ఈ మన బడ్జెట్ గూడా వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్‌లో మన ఏపీకి ఒక మంచి రాయితీలే కొద్దో గొప్పో ఇచ్చారు. మరీ ఎక్కువగా కాదు గానీ కొద్దో గొప్పో ఇచ్చారు. సో, ఇవన్నీ కొద్ది కొద్దిగా నిధులు వచ్చి ఈ డెవలప్‌మెంట్ పట్టాలెక్కి కొద్ది కొద్దిగా డెవలప్ అయ్యేసరికి కనీసం 4, 5 ఏళ్ళు పడుతుందనమాట. ఈ నిధులన్నీ కూడా వీళ్ళు ప్రకటించినయి ఇమ్మీడియేట్‌గా వచ్చే నెలలోనో లేకపోతే వచ్చే 6 నెలల్లో గూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నిధులన్నీ గూడా సంవత్సరం తర్వాతే అనేది మనకు తెలుస్తున్న వార్త. దీంతో పాటు ఏవైతే 15,000 కోట్లు అమరావతి రాజధాని కోసం ప్రకటించారో ఇవి అంతా వీళ్ళు ఇవి గ్రాంటా? లేకపోతే ఈ అప్పా? ఏంటి పరిస్థితి అనే డిస్కషన్ జరుగుతూ ఉంది గదా! అది అప్పే అని దాదాపు తేలిపోయింది. సో, ఈ అప్పు గూడా ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పిస్తామనేది నిర్మలా సీతారామన్ గారు చూచాయిగా చెప్పేశారు. అంటే దాదాపు డైరెక్ట్‌గానే చెప్పినట్టు. కాకపోతే ఆవిడ కర్ర విరక్కుండా ఈ విధంగా చెప్తారు గదా! సో, ఆ విధంగా చెప్పేసినట్టే. సో, ఇప్పుడు ఈ అప్పు అనేది ఆల్రెడీ మన నెత్తి మీద పడబోతుంది. దీంతో పాటు ఈ బాండ్స్‌కి సంబంధించిన అప్పు కూడా మన నెత్తి మీద పడుతుంది. అంటే ప్రజల నెత్తి మీద. సో, మరి ఎంత అప్పు ఉంది? ఇంకా ఎంత అప్పు చేయబోతున్నారు అనేది ఒకసారి గమనిస్తే, ప్రస్తుతం అయితే రూ. 1000 కోట్ల వాల్యూ చేసే ఒక 3 బాండ్స్ అయితే గవర్నమెంట్ ఇస్తుందనమాట. సో, ఈ బాండ్స్‌ని తాకట్టు పెట్టి మన వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తారు. సో, ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. దీంతో పాటు గతంలో ఇప్పుడు గతంలో చూసుకుంటే 4 సార్లు ఇదే విధంగా పెట్టారు. అంటే ఇదే ప్రభుత్వం. ఒకటొచ్చేసి ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడు దాదాపు 2,000 కోట్ల రూపాయలకు తగ్గట్టుగా పెట్టారు బాండ్స్. ఆ తర్వాత వచ్చేసి 3,000 కోట్ల రూపాయలకు పెట్టారు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ 2,000 కోట్ల రూపాయలకు పెట్టారు. తర్వాత అదే యాక్చువల్‌గా రెండోసారి అయితే 5,000 కోట్ల రూపాయలకు పెట్టారు. తర్వాత మళ్ళీ 3, 2 ఇట్లా ఈ విధంగా ఓవరాల్‌గా చూస్తే 12,000 కోట్ల రూపాయలకి ఈ బాండ్స్ పెట్టడం జరిగింది. ఇది పరిస్థితి. అంటే 12,000 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి ఆల్రెడీ అప్పు ఉంది మనకి. అయితే మరి గత ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అంటే ఈ ప్రభుత్వమే అప్పు చేస్తుందా అంటే గత ప్రభుత్వం పరిస్థితి కూడా అదే. ఈరోజే చూస్తే సాక్షి పేపర్‌లో ఈరోజొచ్చింది. ఏంటంటే గతంలో చంద్రబాబు గారు ఆయన అమరావతి ఇదంతా చేసి పరిపాలన చేసి దిగిపోయే టయానికి వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వచ్చే టయానికి మన ఏపీ ఖజానాలో ఉంది కేవలం రూ. 100 కోట్ల మాత్రమే అనే విషయాన్ని సాక్షి పేపరు వివరాలతోటి రాసింది. సో, అయితే ఇప్పుడు మాత్రం ఏం గొప్పగా ఏం లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. లేకపోతే వచ్చిన 50 రోజుల్లోనే ఇన్ని వేల కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండదు గదా! సో, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వేల కోట్ల రూపాయల అప్పులు పెట్టేసిందనమాట. అది ఆల్రెడీ భారం ప్రజల మీద ఉంది. వాళ్ళెంత పెట్టారో గమనిస్తే దాదాపు గత సంవత్సరమే, ఒక సంవత్సరం క్రితం చూస్తే ఒక్క సంవత్సరం 51,608 కోట్ల రూపాయల అప్పు ఒక్క సంవత్సరంలో చేశారు. సో, మరి మిగతా 4 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశారనేది ఇంక మీ ఊహకే వదిలేస్తున్నా. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు అంటే వేరే వేరే ద్వారా వేరే వేరే మాధ్యమాల్లో తీసుకొనొచ్చారనమాట. వీటిలో కొన్ని బాండ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్నయున్నవి. ఈ విధంగా కొన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇది పరిస్థితి. ఏది గత ప్రభుత్వంలో చేసింది గూడా. మరి ఇక ఇప్పుడు గూడా తప్పదు గదా! తప్పని పరిస్థితుల్లో చేయాల్సిందే. మరి ప్రజల మీద ఏ విధంగా భారం పడబోతుంది అంటే, ఆల్రెడీ జగన్ గవర్నమెంట్‌లో చూసాం మనం. అప్పులు ప్రజలకి ఆల్రెడీ ఈ అమ్మఒడి పథకాలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రానికి అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. అదే క్రమంలో సమాంతరంగా వస్తువుల ధరలు పెరుగుతూ వచ్చాయి. అంటే సాధారణ వస్తువులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ వచ్చాయి. అది కూడా విపరీతంగా పెరిగాయి. గత 5 ఏళ్లలో ఎంత పెరిగాయంటే చెప్పాలంటే ద్రవ్యోల్బణం విపరీతం అయిపోయిందనమాట. సో, ఈ పరిస్థితుల్లో ప్రజల జీవన ప్రమాణాలు గూడా ఇప్పుడు ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా పడిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు నెలకి కనీసం 2,00,000, 3,00,000 సంపాదించేవాడు గూడా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు ఇట్లా దిగిపోయి ఒక మామూలు మధ్య తరగతికొచ్చిన పరిస్థితి ఉందనమాట. ఆ ఎక్స్‌పెండిచర్ అంతగా పడిపోతున్న పరిస్థితి ఉంది. సో, ఇది అంటే ఈ ద్రవ్యోల్బణం వల్ల జరిగేది. కాబట్టి అప్పులు పెరిగితే ప్రజల మీద భారం, ధరల పెరుగుదల గావచ్చు, భారం కావచ్చు, ఇదంతా గూడా వాళ్ళ జీవన ప్రమాణాలు దెబ్బతీసే పరిస్థితుల్లో ఉంటుంది.
సో ఇది గమనిస్తే. అయితే మన స్టేట్‌తో పాటు మరిన్ని అనేక రకాల స్టేట్‌లు గూడా ఇదే విధంగా బాండ్స్ రూపంలో అప్పులు చేసుకుంటూ వచ్చాయి. మరి ఎన్ని స్టేట్‌లు చేశాయి ఏంటనేది ఒకసారి గమనిద్దాం. హర్యానా 1500,00,00,000, జమ్మూ కాశ్మీర్ 500,00,00,000, కేరళ 2,000,00,00,000, మహారాష్ట్ర 4,000,00,00,000, పంజాబ్ 2,500,00,00,000. ఈ విధంగా అనేక స్టేట్స్ ఉన్నాయన్నమాట. రాజస్థాన్ 4,000,00,00,000, తమిళనాడు 5,000,00,00,000, పశ్చిమ బెంగాల్ 4,000,00,00,000. సో, ఈ విధంగా వేల కోట్ల రూపాయలు వేరే స్టేట్‌లు కూడా అప్పు చేస్తూనే వస్తుంటాయి. అదే బాండ్స్ రూపంలో ఇట్లా. కాకపోతే మన స్టేట్‌కొచ్చేసరికి ఇవన్నీ కూడా 5,000,00,00,000, 6,000,00,00,000 ఇదే పరిస్థితిలో ఉన్నాయి చెప్పాలంటే. అసలు 6,000,00,00,000 కూడా ఈ ఒక స్టేట్ కూడా రాలేదు గమనిస్తే. కానీ మన స్టేట్ మాత్రం ఆల్రెడీ 12,000,00,00,000కి రీచ్ అయిపోయింది అప్పు. ఇంకా ఎంత పెరుగుతుందో తెలీదు. ఇది పరిస్థితి. సో, ప్రజలు గూడా గమనించాలి అసలు ఇంత అప్పు చేస్తున్నారు అంటే, ఆ సంక్షేమ పథకాల వల్లే ఇంత అప్పు పెరుగుతుంది. అంటే అన్నీ కాదు కొన్ని. ముఖ్యంగా ఈ స్టూడెంట్స్‌కి ఇచ్చే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ప్రకటించారు గదా! మళ్ళీ అమ్మఒడి పథకం ఏదైతే ఉందో తల్లికి వందనం. సో, ఈ తల్లికి వందనం పథకంలో ప్రతి విద్యార్థికి రూ. 15,000 ఇస్తా ఉన్నారు. విద్యార్థి చేతికే డబ్బులు ఇవ్వటం వల్ల అవి ఖర్చయిపోయి చివరికి విద్యా సంస్థలకి ఆ డబ్బులు చేరక వాటికి స్కాలర్‌షిప్ వాటికి ఏవైతే ఫీజులుంటాయో ఆ ఫీజులు గావచ్చు, ట్యూషన్ ఫీ గావచ్చు ఇవన్నీ చేరక చివరికి మళ్ళీ వాళ్ళ విద్య కుంటుపడే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది. ఈ సిస్టమ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే, దీన్ని చేంజ్ చేయకుండా పైగా మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ డిమాండ్ చేసి మరీ డబ్బులు తీసుకొని, చివరికి మనమే భారం పెంచుకుంటున్నాం అనేది వాస్తవం. సో, సంస్థాగతంగా ప్రజలు విద్య కావాలంటే విద్య మాత్రమే కావాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది ఆలోచించాలి. దీంతో పాటు అనేకం ఇక కొన్ని పథకాలైతే ప్రకటించారు గానీ, అవి ఇంగా లైట్ తీసుకున్నట్టే. ప్రతి మహిళకి గూడా కొంత డబ్బులేస్తాము 18 సంవత్సరాలు నిండిన మహిళకి అని జెప్పేసి ప్రకటించారు. అది గూడా గత ప్రభుత్వంలో పథకం ఏదైతే ఉందో మహిళలకి భరోసా పథకం ఒకటి. సో, అదే పద్ధతిలో ఉంది. సో, ఇది గూడా హంబకే. ఇది గూడా జరగదు. ఇట్లాంటివి అనేక పథకాలున్నాయి. నిజం జెప్పాలంటే ఈ డబ్బులు మంచే పథకాలు అవసరమే లేదు. కానీ ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లేయించుకొని చివరికి మళ్ళీ హ్యాండ్ ఇస్తే ప్రజలు గూడా మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి. ఎటు గాని పరిస్థితి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఈ డెవలప్‌మెంట్ అనేది సంస్థాగతంగా ఒక కరెక్ట్‌గా డెవలప్ చేసే పద్ధతి అనేది ఇది కాదు. ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ముందు వీళ్ళ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఏదైతే వీళ్ళకి కావాల్సిన ఉపాధి అవకాశం కావచ్చు, దీన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి. చిన్న స్థాయి సంస్థలు గమనిస్తే వేల సంస్థలు ముఖ్యంగా ఈ కుటీర పరిశ్రమలు, వేల కుటీర పరిశ్రమలు మన ఏపీలో అంతరించిపోయాయి. నాశనమైపోయాయన్నమాట. కనీసం గతంలో అయితే ఒక కుటీర పరిశ్రమ ఉంటే అది చిన్నదే కావచ్చు. అది విస్తరాకులు చేసేది కావచ్చు, కొవ్వొత్తుల ప్యాకింగ్‌లు కావచ్చు, ఇట్లాంటివి అగ్గిపెట్టెల తయారీలు కావచ్చు, ఇట్లాంటివి కుటీర పరిశ్రమలు అనేకం ఉండేవి. సో, వీటి వల్ల మహిళలకి గ్రామాల్లో లేదా టౌన్‌లలో ఉపాధి అవకాశాలు దొరికాయి.